మీరొక భగవంతుడనే విషయం మీకు తెలుసా? మీరు భగవంతుడైతే దేని గురించి భయపడాలి, దేని గురించి ఆందోళన పడాలి, దేని గురించి టెన్షన్ పడాలి? నేను చెప్పిన మీరు దేవుడని అయితే నమ్మేది ఏదైతే ఉందో, నేను ఫిలాసఫీ అండ్ ఆల్సో రియల్ మీనింగ్ తోటి క్లియర్గా చెప్తాను. ఆది శంకరాచార్యుడు ఏమన్నాడంటే అహం బ్రహ్మస్మి అన్నాడు. అంటే నువ్వే దేవుడు అని అర్థం. దేవుడు అంటే ఉన్నది, ఎగ్జిస్టెడ్, ఇందుగలడు ఎందు లేడని ఎందెందు వెతికినా అందందే గలడు అని కవిత్వం చెప్పాడా లేదండి? అంటే ఎక్కడ చూసినా సరే దట్ ఈస్ ద గాడ్, యు ఆర్ ద గాడ్. ఎలాగ చెప్తాను. దేవుడికి ఇంకొక పేరు ఏంటండి? భగవంతుడు. భగవంతుడు భగవంతుడు సందులు సమాసాలు నాకు పెద్దగా తెలుగు రాదు, కానీ మీ అందరికీ వచ్చు కాబట్టి చెప్తున్నాను. భగం అంటే స్త్రీల యోని, వంతుడు అంటే పుట్టినటువంటి వాడు. భగం ప్లస్ వంతుడు, భగవంతుడు. స్త్రీల యోని నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా భగవంతులే. సార్ నేను సిజేరియన్ బేబీని అంటే మీ కర్మ, మీరు భగవంతుడు కాదు. నేను సరిగసితో పుట్టానంటే మీ కర్మ, నేను భగవంతుడు కాదు. అలా అనుకోకండి. ఏదైనా సరే స్త్రీల యోని లేకుండా, గర్భం లేకుండా మనిషి పుట్టడు. భగవంతుడు అంటే భగము నుంచి వచ్చినవాడు, స్త్రీల యోని నుంచి వచ్చినవాడు. స్త్రీల యోని నుంచే స్పెర్మ్ లోపల పెడతారు. అంచేతంటే మీరు సిజేరియన్ బేబీ అయినా, సరోగసితో పుట్టినా, ఐవీఎఫ్ తోటి పుట్టినా, ఐయుఐ పుట్టినా సరే స్పెర్మ్ అనేది దాని నుంచే ఇంజెక్ట్ అవుతుంది. యు ఆర్ ద గాడ్, ఐఎమ్ ద గాడ్, ఎవ్రీబడి ఇస్ ద గాడ్. మరి దేవుడికి ఎందుకండి చిన్న విషయానికి భయపడతారు? ఇక్కడ మచ్చ ఉందని. మరి అయితే వినాయకుడు 150 ఆపరేషన్లు చేయించుకుంటారు కానీ నార్మల్ మనిషి అవడండి. 150 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు కానీ నార్మల్ మనిషి కాలేడండి అతను. అయినా లీడర్గా ఉన్నాడా లేదా? మీకు ఎంత మచ్చకే లీడర్షిప్ క్వాలిటీస్ పోతాయే. బక్కగా ఉంటే ప్రాబ్లం, సన్నగా ఉంటే ప్రాబ్లం, లావుగా ఉంటే ప్రాబ్లం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతావు, ఎన్ఐటీ రాపలో పోద్దాం, ఐఐటీ రాపలో పోద్దాం, నీట్ రాపలతో ప్రాబ్లం, నీ కర్మ తెడ్డు తెలగపిండి మీ మొక్కలు మండట. ఎగ్జిస్టెడ్ అంటే ఎగ్జిస్టెన్స్లో జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్లో ఆపరేటర్ అంటే ఎగ్జిస్టెన్స్లిజం అంటాం. సృష్టి స్థితి లే, స్థితి అంటే ఉన్నది అని. ఏది ఉన్నది అదే దేవుడు. అందుకే శ్రీకృష్ణ ఫిలాసఫీలో ఓ అంటే ఆపరేటర్, ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అని అర్థం. అంటే ఉన్నది ఎప్పుడు, ఇప్పుడు, నౌ, ఎక్కడ, ఇక్కడ, నవ్వు, హియరు. ఎప్పుడు మనసు పెట్టండి. రేపు గురించి భయపడడం కానీ, వెనకాల గురించి బాధపడడం కానీ మానేయండి. రేపు గురించి భయపడద్దు, గతం గురించి వర్రీ అవ్వద్దు. ఈరోజు బతకండి.